వెల్కమ్ టు విశ్వభారతి వేదిక ఆస్ట్రాలజీ. ఈరోజు ఎపిసోడ్లో మనం మార్చి 29వ తారీఖు 2025 సంవత్సరంలో జరగబోతున్నటువంటి పాక్షిక సూర్యగ్రహణం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఉగాది రోజు జరగడం అనేటువంటిది ఇంకా ప్రాముఖ్యత సంతరించుకొని ఎక్కడ చూసినా కూడా అందరూ ఈ గ్రహణం ఎప్పుడొస్తుంది, ఎన్నింటికి ఉంది, ఏ రాసుల వారు ఎఫెక్ట్ అయ్యారు, మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి క్వశ్చన్సే అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేటువంటివి మన ఛానల్లో టైం టు టైం అప్లోడ్ చేస్తూ ఉంటాం. అవన్నీ మిస్ కాకూడదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకేదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మరి ఈ సూర్యగ్రహణం అనేటువంటిది ఎక్కడెక్కడ జరుగుతోంది, మనం ముందుగా ఇక్కడ ఒకసారి మ్యాప్ తీసుకుందాం. అంటే సహజంగా నేను చెప్పేటువంటి స్టైల్ ఏంటంటే పిఎస్టీ, సిఎస్టీ, అట్లానే ఎంఎస్టీ, అలానే ఈఎస్టీ అని 4 టైం జోన్లు ఉన్నాయి కాబట్టి 4 టైం జోన్లో చెప్తాను. కానీ అసలు ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది చాలా చాలా తక్కువ జరుగుతుంది, చాలా తక్కువ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా ఉన్నటువంటి ప్రాంతమే చెప్పేస్తున్నాను. మ్యాప్ చూపించి పిఎస్టీ పసిఫిక్ టైంలో ఉన్నటువంటి వాళ్ళకి అసలు లేదు, మౌంటైన్ టైంలో ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఈ యొక్క గ్రహణంతో సంబంధం లేదు. అలానే కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే మధ్యలో సెంట్రల్ టైం జోన్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా లేదు. ఎడుతిరిగి ఈఎస్టీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఉన్నది. అందున మ్యాప్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ, బి అని పాయింట్లు ఏవైతే చెప్పారో వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా ఉంది. మరి ఏ, బి ప్రాంతాలు ఏంటివి అంటే పార్షల్ ఈస్ట్ పోర్ట్ అనేటువంటి ప్రాంతంలో, అది దాదాపుగా అమెరికాకి చివరిలో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో 6 గంటల 13 నిమిషాల నుంచి 7 గంటల 17 నిమిషాల వరకు ఈస్ట్ కోస్ట్ స్టేషన్ అనేటువంటి ప్రాంతాల్లో ఇది కనపడబోతోంది. అక్కడ కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. మరి న్యూజెర్సీ, న్యూయార్క్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఉంది అని చెప్పేసి మనకు ప్రచారం జరుగుతోంది కదండి. అంటే ఉన్నది. ఇక్కడ లేయర్లుగా ఉంటుంది. చూడండి, మీకు ఇది కరెక్ట్గా వీడియోలో కనబడుతుందో లేదో నాకు తెలియదు. బట్ ఈ ఏబి అన్న దగ్గర పూర్తిగా ఛాయలో ఉంటే, ఆ తర్వాత కొద్దిగా ఆరెంజ్ కలర్ ఛాయలో కొద్దిగా తక్కువ, ఆ తర్వాత ఎల్లో కలర్ ఛాయలో ఇంకొద్దిగా తక్కువ, ఇక చివరికి లైట్గా ఈ వైట్ కలర్ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇంకా తక్కువ అని చెప్పుకోవాలి. సో నార్త్ కేరళైనా కానీ లేదా న్యూయార్క్ ఇలాంటి స్టేట్లన్నీ కూడాను ఈ చివర ఉన్నటువంటి వైట్ ఆర్ లైట్ ఎల్లో ఉన్నటువంటి ఛాయా ప్రాంతంలోకి వచ్చాయి. ఈ ప్రాంతంలోకి వస్తే అర్థం ఏంటంటే ఇది పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ కంటే కూడా తక్కువ. అసలు పార్షియల్ సోలార్ ఎక్లిప్స్నే అంత పెద్దగా పట్టించుకోకూడదు. సూర్యగ్రహణం అనేటువంటిదే దాంట్లో చాలా నియమాలు తక్కువగా ఉంటాయి. సంపూర్ణ సూర్యగ్రహణం కాదు ఇది. మరి ఇంకా ప్రఛాయ, అనుఛాయలోకి వెళ్ళిపోతే దాదాపుగా ఇగ్నోర్ చేయొచ్చు అని చెప్పేసి ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో మరి 0.5% కూడా పడుతోందండి, మేము పట్టించుకుంటామండి, మాకు డీటెయిల్స్ చెప్పండి అనేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని అసలు ఏ ప్రాంతాల్లో ఇది కనపడుతోంది అమెరికాలో అనేటువంటి ఒక విషయం చెప్పేసుకొని ఆ తర్వాత మిగతా డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక్కడ విజిబుల్ ఏ స్టేట్లో ఎక్కడెక్కడ ఎంతెంత కనపడుతోంది అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ చూడొచ్చు. కెనటికట్లో చూస్తే కొంత పార్షియల్ ఛాయాగ్రహణం కనబడుతోంది. ఇది 6 గంటల 34 నిమిషాల నుంచి 7 గంటల 7 నిమిషాల వరకు ఉంది కెనటికట్లో. ఆ తర్వాత డెలవేర్లో చాలా తక్కువ ఉంది, కెనటికట్ కంటే ఇంకా తక్కువ ఉంది. అది కూడా 6 గంటల 49 నిమిషాల నుంచి 7 గంటల 3 నిమిషాల వరకు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ఇక్కడ చూసుకున్నట్లయితే వెరీ వెరీ లిటిల్. చూడండి, అసలు ఈ ఛాయలో కనుక మీరు చూసినట్లయితే తెలుస్తుంది మీకు ఎంత ఉన్నది అన్నది. అసలు టచ్ అయిందా లేదా అన్నట్టుగా ఇందా చెప్పా కదా, తెల్లటి ఆ పొరలో ఉన్నదనమాట. వీళ్ళు అసలు ఇగ్నోర్ చేయొచ్చు. బట్ కాకపోతే అగైన్ మన వాళ్ళకి అంత లేదు, ఇది మీరు పాటించక్కర్లేదు అని చెప్తే రుచిగా ఉండదు. దీంతో ఏదో అద్భుతం జరిగిపోతుంది, దీంతో ఈ రాసుల వారికి రాజయోగం పట్టబోతోంది, ఈ రాసుల వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి, అతి భయంకరంగా ఉందని చెబితేనే యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారన్నమాట. మనలాగా శాస్త్రంలో ఎలా ఉందో అలా చెప్తే పెద్దగా చూడట్లా, స్కిప్ అని కొట్టేస్తున్నారు. కాకపోతే చెప్పాలి, వాళ్ళు ఏదో చూడట్లేదని, జనాలు ఎక్కువ మంది చూడాలని చెప్పేసి మనం లేనిపోని చెప్పలేం కదా. కాదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుందాం. సరే, ఇక్కడ
మెయిన్ అనేటువంటి ఏరియాలో కొద్దిగా ఎక్కువగా ఉంది. 6 గంటల 13 నిమిషాల నుంచి 7 గంటల 17 నిమిషాలు. ఇవన్నీ కూడా ఈడిటీ, అడ్జస్టెడ్ డేలైట్ టైమింగ్స్ ఇవన్నీ కూడాను. మేరీల్యాండ్లో పార్షల్ వెరీ వెరీ లిటిల్ ఉంది, అది కూడాను 6 గంటల 49 నిమిషాల నుంచి 7 గంటల 3 నిమిషాలు. మెసచ్యూసెట్స్లో చూసుకున్నట్లయితే అక్కడ కూడా కొంత పర్వాలేదు, మేరీల్యాండ్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంది. అలానే కెనటికట్ కంటే ఎక్కువ ఉంది మెసచ్యూసెట్స్లో. ఇక్కడ 6 గంటల 27 నిమిషాల నుంచి 7 గంటల 8 నిమిషాల వరకు. న్యూ హ్యాంప్షైర్లో చూసుకున్నట్లయితే అట్లానే మెసచ్యూసెట్స్లో దాంతో సమానంగానే ఉంది. పార్షల్ సోలార్ ఎక్లిప్స్ 6 గంటల 29 నిమిషాల నుంచి 7 గంటల 13 నిమిషాల వరకు ఉంది. న్యూజెర్సీలో అగైన్ కొంత ప్రాంతం ఉన్నది, ఇది కూడాను కొంత ఛాయా సూర్యగ్రహణం ఉంది ఇక్కడ కూడాను. అది కనుక చూసుకున్నట్లయితే 6 గంటల 43 నిమిషాల నుంచి 7 గంటల 6 నిమిషాల వరకు. న్యూయార్క్లో కూడా అంతే. న్యూజెర్సీ కంటే ఇంకొద్దిగా న్యూయార్క్లోనే కొద్దిగా ఒక రవ్వ ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. ఇది కూడా 6 గంటల 35 నిమిషాల నుంచి 7 గంటల 12 నిమిషాల వరకు. నార్త్ క్యారోలినాలో అసలు లేదు దాదాపుగా. ఒకే ఒక్క ఊరు అంకుల్స్ ఐలాండ్ అని చెప్పేసి కోస్ట్లో, అది కూడా మెయిన్ ల్యాండ్కి దూరంగా ఒక చిన్న ఐలాండ్ లాంటి ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది, అక్కడ ఉంది. కాబట్టి నార్త్ క్యారోలినాలో లేదు అని చెప్పుకోవడం మంచిది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఎక్కడ టచ్ కూడా కాలేదన్నమాట. ఎక్కడో చివర ఒక చిన్న రేణు అంతా ఉండొచ్చు. దానికోసం నార్త్ క్యారోలినాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఎక్లిప్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత పెన్సిల్వేనియాలో చూసుకున్నట్లయితే 6 గంటల 46 నిమిషాల నుంచి 7 గంటల 8 నిమిషాల వరకు. అగైన్ ఇది కూడా చాలా తక్కువ ఉన్నది ఇక్కడ కూడాను. రోడ్ ఐలాండ్లో చూసుకున్నట్లయితే 6 గంటల 32 నిమిషాల నుంచి 7 గంటల 7 నిమిషాల వరకు. తర్వాత వెర్మాంట్లో కనుక చూసుకున్నట్లయితే పార్షల్ ఎక్లిప్స్, ఇది రోడ్ ఐలాండ్ కన్నా పెన్సిల్వేనియా కంటే కొద్దిగా ఎక్కువ ఉంది. ఇది కూడా 6 గంటల 31 నిమిషాల నుంచి 7 గంటల 12 నిమిషాల వరకు. ఇక వర్జీనియాలో చూసుకుంటే చాలా చాలా తక్కువ. ఇక్కడ కూడా పార్షల్ సోలార్ ఎక్లిప్స్ 6 గంటల 50 నిమిషాల నుంచి 7 గంటల 3 నిమిషాల వరకు. అట్లానే వెస్ట్ వర్జీనియా కనుక చూసుకున్నట్లయితే పార్షల్ సోలార్ ఎక్లిప్స్ ఇక్కడ కూడా దాదాపుగా లేదనే చెప్పాలి. 6 గంటల 59 నిమిషాల నుంచి 7 గంటల 3 నిమిషాలు. ఇది కాక సౌత్ క్యారోలినా కానీ, నార్త్ క్యారోలినాలో ఇక పైన ఉన్నటువంటి నాష్విల్ కానీ, టెన్నెసీ కానీ, ఫ్లోరిడా కానీ, వీళ్ళు ఎవ్వరికీ కూడాను ఈ యొక్క సూర్యగ్రహణం లేదు. కాబట్టి ఈ సూర్యగ్రహణం గురించి పెద్దగా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పైతే ఇక్కడ మనకు అర్థమవుతుంది. కెనడాలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఒకవేళ మీరు కెనడా నుంచి కనుక చూస్తూ ఉంటే దయచేసి కింద కామెంట్ చేయండి, మీకు ఏ ప్రాంతంలో ఉంది లేదు అన్నటువంటిది చెప్తాను. ఎందుకంటే ఇక్కడ కూడా ఉంది కాబట్టి. ఇప్పుడు వరకు మనం ఎక్కడెక్కడ కనపడుతోంది, ఎక్కడెక్కడ కనపడట్లేదు అన్న విషయాలు తెలుసుకున్నాం. మరి సహజంగా నన్ను అడిగినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడాను మీకు ఇక్కడ చెప్పేస్తాను, సో దట్ మీకు కూడా క్లారిటీగా ఉంటుంది. ఉగాది రోజు రావటం వల్ల దీనికి ఏమైనా ప్రభావం ఉంటుందా? లేదు, మీరు చక్కగా ఉగాదికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఎప్పుడో పొద్దునే అయిపోతుంది. కాబట్టి మీరు ఉగాదిని యథావిధిగా జరుపుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు ఏవైనా దీనికి గర్భిణీ స్త్రీలు ఏదైనా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా? సహజంగా మీరు ఉండేటట్టుగా ఉండటమే. ఒకవేళ గ్రహణ ప్రభావిత ప్రాంతాల్లో ఉంటే ముందు రోజు ఉంచినటువంటి ఆ ఫుడ్ అలాంటివి తర్వాత రోజు తీసుకోకండి. పండగ కాబట్టి ఎలాగో అంతా ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు కాబట్టి అంతా నార్మల్గానే ఉంటుంది. ఆ టైంలో బయటికి వచ్చి గ్రహణ ఛాయలోకి రాకుండా ఉండండి. ఇంతకు తప్ప మీకు ఇంకా పెద్ద నియమ నిబంధనలు ఏమీ లేవు. జపాలు దానాలు మీనరాశిలో ఉన్నటువంటి వారు, ఎంటైర్ యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు కానీ చేయాలా? సహజంగా అవసరం లేదు. అట్లానే ఒకవేళ గ్రహణం జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో కనుక మీరుంటే గోధుమలు దానం చేయండి. దేవాలయంలో రుద్రాభిషేకం లాంటిది జరుగుతూ ఉంటే దాంట్లో పాల్గొనండి. పుణ్యకార్యాలు చేయండి, ఇంట్లో పూజ చేసుకోండి, విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, ఆదిత్య హృదయం పారాయణం చేయండి. అంతకు తప్ప మీరు ఇంకేమీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ మీకుంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా వాటన్నిటిని కూడా నేను రిప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. మంగళం మహతు.